రైతుల పండుగ అంటాం కదా, రైతుల పండుగని ఎందుకు అంతలా ప్రత్యేకత వచ్చింది దీనికి? రైతుల పండుగ అంటే ఇది రైతు పంటలు పండిస్తే సంవత్సరానికి ఒకసారి పంట వచ్చేది అప్పటి రోజుల్లో. ఇప్పుడు 3 నెలలకు ఒకసారి పండిస్తున్నారు కానీ ఆ సంవత్సరానికి సంక్రాంతి ముందే వడ్లు ఇంటికి వచ్చేసాయి. కొన్ని ఏరియాలో కొన్ని వేరువేరుగా పంటలు ఉండగానే మా ఏరియాలో ఫస్ట్ వడ్ల పంట ఎక్కువ, వడ్లు ఇంటికి వచ్చాయి. ఆ రైతులు అందరికీ అప్పుడు డబ్బులు పంపిణీ చేయడానికి అవకాశాలు ఉండేవి కాదు. డబ్బులు పంపించకుండా ఏం చేసేవాళ్ళు అంటే మన వడ్లు ఇచ్చేవాళ్ళు అందరికీ. మన దగ్గర అంతకుముందు చేసిన వర్కర్స్ అందరికీ కూడా పల్లెటూరు వాతావరణంలో అన్ని క్యాస్ట్లను కూడా ఆదుకోవటానికి కమ్మవారు ఒక రైతుగా వ్యవసాయం చేసినా కానీ ఈ పంట అందరి చేతికి వెళ్ళేట్టు ఏర్పాటు చేసేవాళ్ళు. అన్ని క్యాస్ట్లలో కూడా సంతోషపడేవాళ్ళు. అది చూసి ఎవరు భేదాలు లేరు, ఇవాళ వంట చేసుకోలేకపోతున్నాము అనేది లేకుండా చేసేవాళ్ళు. 10 రోజుల నుంచే పిండి వంటలు అన్ని వండి పెద్దాళ్ళు ఆ రోజు వాళ్ళకి సరిపానుగా ఎక్కువగా ఇచ్చేవాళ్ళు. జల్లి బుట్టలతో ఇచ్చి చాలా వాళ్ళని కూడా ఆనందపరిచేవాళ్ళు. బట్టలు కొని ఇచ్చేవాళ్ళు, పిండి వంటలు ఇచ్చేవాళ్ళు, వడ్లు ఇచ్చేవాళ్ళు వాళ్ళకి. ఇలా చేయటం వలన ఇంట్లో బంధువులు, చుట్టాలు, అల్లుళ్ళు, మేనల్లుళ్ళు కూడా వచ్చి చాలా హ్యాపీగా సంబరాలు చేసేవాళ్ళు. కాబట్టి అందుకని రైతు విశిష్టత అదే అనమాట. అక్కడ ముఖ్యంగా చూసుకుంటే ముగ్గులో గొబ్బెమ్మ పెట్టడం ఈ కల్చర్ అసలు నిజంగా ఎక్కడా లేదు, ఒక్క సంక్రాంతి పండగకే ఉంది. ముందు నుంచే స్టార్ట్ అవుతుంది. అందరూ ఇళ్ల ముందు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టడం ఈ ఆచారం అదంతా. ఇప్పుడు మనం అదంతా కూడా ఈ కార్యక్రమంలో చూపించబోతున్నాం. ఈ కార్యక్రమంలో ముగ్గుల పోటీలు, ఆవు పేడతో గొబ్బెమ్మలు, తర్వాత ఎడ్ల పందాలు, కోడి పందాలు, ఆ తర్వాత ఇంకా లేడీస్కి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అన్ని పెట్టాము మేము. అప్పటి రోజుల్లో చిన్నప్పుడు మేము 4 గడులు గీసి మధ్యలో రాయి పెట్టి అందుకోవటం అదొకటి. తర్వాత లేడీస్ చైర్ ఆట ఒకటి పెట్టాము. ఇంకా అక్కడికి వచ్చిన వాళ్ళు, ఇప్పుడు మీరు ఎవరో అందరూ వచ్చిన వాళ్ళు యంగ్ పిల్లలకి ఇంకా ఏదన్నా కావాలనుకున్నప్పుడు మనం అందరం అక్కడ ఏర్పాటు చేయొచ్చు కొన్ని ప్రోగ్రామ్స్. ఇదే ఫస్ట్ టైం పెడుతున్నాం కాబట్టి మీరు వచ్చిన వాళ్ళు అందరూ వచ్చి అన్ని తరాల వాళ్ళు కూడా వచ్చి అక్కడ ఇది ఎంజాయ్ చేయండి ఈ ప్రోగ్రామ్ని. ఇప్పుడు సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేలాగా మీరు కొత్తగా, అంటే మాలాంటి యువతకి అలాగే ఎంతో మందికి ఇవాళ సిటీ కల్చర్లో ఇలాంటి పల్లెటూరి వాతావరణాన్ని క్రియేట్ చేసి ఈ సంక్రాంతి సంబరాల పేరుతోటి చాలా చక్కగా అలరిస్తున్నారు. ముఖ్య ఉద్దేశం ఏంటమ్మా? అంటే దీనికి సంబంధించిన ఇలాంటి ఇంతలాగా సిటీకి ఈసారి కల్చర్ని తీసుకురావడం వెనుక మీ ముఖ్య ఉద్దేశం ఏంటి? ముఖ్య ఉద్దేశం అంటే ఏమీ లేదమ్మా. మాకు 2 రాష్ట్రాలు ఒకటే. 2 రాష్ట్రాలు కూడా తెలుగు వారే, అందరమే అన్నదమ్ములమేను. రాష్ట్రాలు విడిపోయినా మన అనురాగాలు, ప్రేమానుబంధాలు ఒకటేను మనకి. అందరం కలిసే చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఇక్కడ. అయితే కమ్మవారి విశిష్టత ఏంటంటే మనం ఫస్ట్ స్టార్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది, అందరం కలిసి చేసుకునే పండగలాగా ఉంటుంది. అంటే అక్కడ విషయాలు ఇక్కడ దసరాయి కొన్ని విషయాలు అక్కడ తెలియదు కాబట్టి మేము చెప్పేవాళ్ళం. ఇది ఇక్కడే మనం స్టార్ట్ చేసి ఈ కల్చర్ అక్కడ కల్చర్ ఎలా ఉంటుంది అనేది చేయాలి అనే సంకల్ప బలంతో పెద్దలందరూ ముందుకొచ్చి ఈ ఏర్పాటు చేశారు. ఇది సక్సెస్ఫుల్గా రన్ చేయాలని మా అందరి మనవి. వాళ్ళందరూ కూడా మనందరి కోసం ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు డబ్బు, శ్రమ, టైము, నెల రోజుల నుంచి వర్క్ చేస్తున్నారు. మనం వెళ్ళి ఆ విశిష్టత ఏంటో తెలుసుకొని ఆ ఆనందాన్ని పంచుకొని మనం కూడా ఇంకొకసారి చేసేటప్పుడు ఇంకా సక్సెస్ఫుల్గా ఏం చేయొచ్చో మీ అమూల్యమైన సలహాలు ఇవ్వండి.